హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ నీరజ. ఇవాళ అయితే క్యాబేజీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే క్యాబేజీని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో తగినంత గోధుమ పిండి, కార్న్ఫ్లోర్ వేసేసుకొని తగినంత ఉప్పు, ఆనియన్స్, చిల్లీ పేస్ట్, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకూడదు. క్యాబేజీలో ఉన్న వాటరే దీనికి సరిపోతాయి. ఇలా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మనము ఈ మంచూరియాని ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల హోటల్లో ఎలా ఉంటాయో సేమ్ అంతే టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా హోటల్స్లో అన్నీ వేసి తయారు చేయడం వల్ల అవి తినడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మనము ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. మంచూరియాని ఇలా అంటే ఎంత క్రిస్పీగా వినిపిస్తుందో. తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని చిన్న చిన్న ఆనియన్ ముక్కలు, చిల్లీ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో సాస్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో సాస్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులోనే కొంచెం చక్కెర కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఈ టమాటో సాస్ దగ్గరికి అయ్యేలాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. దగ్గరికి అయ్యాక ఇందులోనే ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని తర్వాత తగినంత వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అందులోనే మంచూరియా వేసి కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీ యమ్మీ మంచూరియా రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.